ఒక ఆయనకి ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆయనకి 15 రోజులు గడువిస్తాడు. అయితే ఆయన సరే నాకు 15 రోజులు ఉన్నాయి కదా, నేను కొన్ని రోజులు అయిపోయినాక చదువుకుంటానులే, కొన్ని రోజులు అయినాక జాబ్కి ప్రిపేర్ అవుతాలని అనుకొని వ్యర్థం అయిపోతూ ఉంటాయి ఆయన రోజులు. వాయిదా వేస్తూ వస్తాడు. 15 రోజులు కాస్త 10 రోజులు అయిపోతుంది. 10 రోజులు కాస్త 7 రోజులు, 7 రోజుల నుంచి 3 రోజులు, 2 రోజులు, ఆ చివరి దినంలోనికి ఆయన వచ్చేస్తాడు. ఆబ్వియస్లీ ఇంకొక్కటే రోజు ఉంది కదా అని ఆయన చాలా బాధపడి కృంగిపోయిన ఉన్న స్థితిలో ఆయన ఉంటాడు. ఇక్కడ అయ్యో ఇన్ని రోజులు 15 రోజులు ఇచ్చారు నాకు, కానీ ఒక్క రోజు కూడా నేను చూసుకోలేదు. రోజు నేను వ్యర్థం చేసుకుంటూనే వస్తున్నాను కదా, ఇంకొక రోజు ఉంది, ఏం చేయగలుగుతా, ఇంకా అయిపోయింది, నాకు ఆ జాబ్ రాదు, నేను వదిలేసుకుంటా దాన్ని అని అనుకుని కొద్ది క్షణాలు ఆయన ఆగిపోయాడు. కొద్ది క్షణాల తర్వాత మనం గమనిస్తే అదే ఆయన ఒక మారిన హృదయంతో మనం చూస్తున్నాం. ఇంకా నా ఇంటర్వ్యూకి ఒక రోజు ఉంది, ఈ ఒక్క రోజు చాలు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, ఈ ఒక్క రోజు చాలు మళ్ళా నేను నా జాబ్ని కొట్టి తెచ్చుకోవడానికి అని ఆయన రోజు మొత్తం కష్టపడి నెక్స్ట్ డే హీల్ గెట్ హిస్ జాబ్. ఈ ఉదాహరణ నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, అవును మనలాగానే ఆయన కూడా వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ఏం వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు? మన జీవితాలలో మనము యేసుక్రీస్తుని వాయిదా వేసుకుంటూ వస్తున్నాం. ఆయనలాగానే నేను రేపు వెళ్తా చర్చికి, నేను ఎల్లుండి చూసుకుంటా, ఎల్లుదిని ప్రార్థన చేసి నేను చూసుకుంటా అని అనుకుంటా వాయిదా వేస్తూ వస్తాం మనం అందరం కూడా. కానీ యేసుక్రీస్తు చెప్తున్నాడు ఆయన రాకడ చాలా త్వరలో ఉందని. మనం మన బైబిల్లో చూడొచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము, ఇదిగో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.